ఈ రోజున మనం వాక్యం అంటే ప్రీవియస్ సండేస్ లో అన్ని కూడా యేసు ప్రభు యొక్క సిలువని గురించి, తర్వాత మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి మనం ధ్యానించాం. అంటే మనకి అవన్నీ కూడా ఒక ఆచారంగా మనం చేయట్లేదండి, ఒక ఆచారబద్ధంగా మనం ఏం చేయట్లేదు. వాక్యం బైబిల్లో ఏం రాయబడి ఉందో దానిని మనం నేర్చుకున్నాం. లోపల మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల అంతా కూడా అదొక ట్రెడిషన్గా, ఒక ఆచారంగా చేసేస్తారు. ఏదైనా సరే ఒక ఆచార వ్యవహారంగా అది మారుస్తారు. కానీ మనం అలా చేయట్లేదు. మన వాక్యంలో ఏం రాయబడి ఉందో దానిని మనం నేర్చుకుంటున్నామండి. కాబట్టి ఆ విషయాలన్నీ జరిగిన తర్వాత అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఆయన దేవుడు అంటే యేసు ప్రభు యొక్క కార్యాల తర్వాత అపోస్తలుల కార్యాలు, యాక్ట్స్ వర్క్స్ అంటాం మనం. దేవుని యొక్క అపోస్తలులు చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలను మనం అపోస్తల కార్యాల్లో మనం చూస్తున్నాం. గడిచిన వీక్స్ లో నేను అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం వరకు నేను చెప్పడం జరిగింది, ధ్యానించడం జరిగింది. ఈ రోజున అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 1 నుంచి మనం 20 వచనాలు మనం చూద్దామండి. ఈ యొక్క మాటలు మనము చూసినప్పుడు ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే, పేతురు, యోహాను కూడా వారు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను వారు ప్రకటించడం జరిగిందండి. అంటే ధైర్యంగా ప్రకటించాలని బైబిల్లో రాయబడి ఉందండి. ధైర్యంగా ప్రకటించడం అంటే తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. వాక్యం బోధించిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కదండి. ధైర్యం అంటే అదే. తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలీదు. తర్వాత వాడిని చెరసాలలో వేస్తారా, లేకపోతే చంపేస్తారా, అంటే తర్వాత విషయాలు వారికి తెలియదు. ధైర్యంగా అంటే ఏంటంటే, వారు నమ్ముకున్నది ఏదైతే సిద్ధాంతం ఉందో, వారికి ఏదైతే వారికి తెలుసో వారు అది ఇతరులకి చెప్పడం. ఇట్ మే బి పాపులర్ అయిందనుకోండి, ఏదైనా విషయం, ఏదైనా సంఘటన పాపులర్ అయితే అంత రిస్క్ ఉండదు. ఏదైనా సరే పాపులర్ కాని విషయం కానీ, ఏదైనా ఒక అన్పాపులర్ విషయాన్ని ధైర్యంగా చెప్పారనుకోండి, అది బోల్డ్నెస్. ధైర్యం అంటే అది. ధైర్యం అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదండి. ధైర్యం అంటే చాలా ఉంటాయి విషయాలు, నేను అయితే చెప్పదలుచుకోలేదు. అంటే మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం చర్చెస్లో. కానీ అది ధైర్యం కాదు. ధైర్యం అంటే ఏంటంటే, అన్పాపులర్ ఒక విషయాన్ని ఏదైతే మనం నమ్ముకున్నామో, ఏదైతే ఇంకా వైరల్ అవ్వలేదు, ఇప్పుడున్న వర్డ్స్లోని ఏదైతే ఇంకా వైరల్ అవ్వలేదో దాని గురించి మనం ధైర్యంగా మాట్లాడడం, అది బోల్డ్నెస్. అప్పుడు ఆ సమయంలో పేతురు, యోహాను అది వారు చేశారండి. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇలా చెప్తే ఎలా ఉంటుంది, ఏం జరిగినా దేనికైనా సిద్ధపడి వాక్యం చెప్తారు చూసారా, చూసారా, అది ధైర్యం అంటే. దట్ ఈస్ బోల్డ్నెస్. కాబట్టి ఇక్కడ వారు చేసింది కూడా అదేనండి. ధైర్యంగా దేవుని యొక్క మాటలను వారు పేతురు, యోహాను వారు ప్రకటించడం జరిగిందండి ధైర్యంతో. ధైర్యం అంటే చెప్పారు కదండి, మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం అంటే కొట్లాట కాదండి. ధైర్యం అంటే కొట్లాటకి వెళ్ళిపోయి లేకపోతే అలాంటి విషయాలు దానిని ధైర్యం అనరు. కాబట్టి ఇక్కడ వారు చేసినటువంటి ఒక సువార్త వాక్యము ఎలాగ వారు ధైర్యంగా నిలబడి చెప్పారని మనం చూద్దామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకాయులను
అది ఇక్కడ రాయబడింది. వారు ప్రజలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటంటే వారు 40 ఏళ్ళ నుంచి కుంటివాడైనటువంటి 40 ఏళ్ళు పైబడిన కుంటివాడైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచారు. అంటే ఆ యొక్క స్వస్థత అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అది మనుషుల వల్ల సాధ్యం కాదండి, దేవుని వల్ల సాధ్యం అవుతుంది. ఆ యొక్క అద్భుత కార్యం, ఆ స్వస్థత కార్యము ఎలాగ స్ప్రెడ్ అయిందంటే అది మామూలుగా స్ప్రెడ్ అవ్వలేదండి. అక్కడ యాజకులు ఉన్నారంట, తర్వాత దేవాలయాలకు అధిపతి, వారి తర్వాత సద్దుకాయలు కూడా ఉన్నారంట. ఇక్కడ మనం సద్దుకాయలు మనం చూసుకున్నాం అనుకోండి, వారు పునరుత్థానాన్ని వారు నమ్మరు. పునరుత్థానాన్ని నమ్మరు అంటే దేవదూతలు నమ్మరు, స్పిరిట్స్ ఆత్మలు నమ్మరు. వాళ్ళు పునరుత్థానం ఉందంటే నమ్మరు. వాళ్ళు సద్దుకాయలు అనేటువంటి వారు కొంతమంది కాంగ్రిగేషన్ తక్కువ మంది, అంటే వారి కమ్యూనిటీ తక్కువే, కానీ వారు బాగా ధనార్జన చేసి సమాజంలో మంచి పలుకుబడి మంచి సంపన్నులుగా ఉన్నారు. అలాంటి వారి మాట చెల్లుతుంది, అలాంటి వారి మాట నెగ్గుతుంది. బాగా సంపన్నులు అధికారంలో ఉన్న వారు తక్కువ మంది అయినా ఆ కమ్యూనిటీకే చెల్లుతుంది. ఆ టైంలో కూడా అదే జరిగిందండి. నేను రెండో మాట చదువుతున్నానండి. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, ఇక్కడ ఏంటండి, ప్రజలకు వారు ఏం చేస్తున్నారండి, బోధించుతూ తర్వాత యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు. యేసు క్రీస్తుని బట్టి చనిపోయిన వారికి ఏం కలుగుతుందంటే పునరుత్థానం కలుగుతుందట. యేసు ప్రభు చనిపోయి అయినా 3వ దినాన్ని ఆయన లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు, మరణాన్ని జయించి లేచాడు ఆయన. నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ లో కూడా నేను చెప్పాను అన్నమాట, జీసస్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు ఏంటండి, జీవిస్తున్నాడు ఆయన, జీవించుచున్న దేవుడు ఆయన. అంటే ఆ రోజున ఆ టైంలో ఆయనని సమాధిలో వచ్చేసారు అనుకోండి, సమాధి మూయబడి ఉంటే ఇంకా అందరిలాగానే. కానీ మన విశ్వాసము, మన నమ్మకం, మన నిరీక్షణ అంతా వ్యర్థమైపోదు. మన నిరీక్షణ, మన నమ్మకం, మన విశ్వాసం ఏంటండి, మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తామని, చనిపోయిన తర్వాత మనం దేవుడితో పాటు ఉంటామనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అంటే యేసు ప్రభు దేవుని యొక్క రాకడలో ఎవరైతే చనిపోతారో వారు లేపబడతారు, ఎత్తపడతారు. తర్వాత సజీవులకు ఉన్నటువంటి మనము లేపబడతాం. రెప్పపాటున మనము దేవునితో పాటు మనం దేవుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. అంటే యేసు ప్రభు ఎలాగైతే పునరుత్థానం అయ్యాడో క్రైస్తవులు కూడా పునరుత్థానం అనేది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నచ్చిన వాడు ఏంటంటే మాట, క్రైస్తవులకి మరణం లేదు, క్రైస్తవులకి మరణం లేదు, క్రైస్తవులకి క్రిస్టియన్స్కి మరణం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక దినాన లేపుతాడు. ఆయన ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారు ఏంటండి ప్రభునందు నిద్రిస్తారు. సో దే ఆర్ ఇన్ లాంగ్ స్లీప్, అంటే ఎక్కువ కాలం నిద్రలో ఉంటారు. క్రైస్తవుడు చనిపోయాడంటే ఆయన నిద్రిస్తున్నట్టే. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క రాకడలో వారు మొదట లెగిస్తారు, వారు మొదట లేపబడతారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఎక్కువగా ఏం చెప్తున్నారంటే పునరుత్థానం గురించి చెప్తున్నారు. పునరుత్థానం, యేసు ప్రభు చనిపోయాడు, అవును నిజం. చనిపోయిన దేవుడు ఆయన పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించి లేచాడు. ఈ మాట ఎవరికి నచ్చదండి? ఈ మాట ఎవరికి నచ్చదు చెప్పండి? ఎవరికి నచ్చదు? సద్దుకాయలకు నచ్చదు. ఇది అక్కడ ఉన్నటువంటి గుంపులో వారికి నచ్చదు. యేసు ప్రభు చనిపోయి లేచాడని వారికి కలవరపాటు కలిగినట్టు, భయం కలిగినట్టు. ఆత్మలు నమ్మరు, పునరుత్థానం నమ్మరు, దేవదూతలు నమ్మరు. మనం అన్ని నమ్ముతాం కదండి. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. వారు అక్కడ గొర్రెల కాపులతో మాట్లాడి మనం చూస్తున్నాం. తర్వాత చాలా సందర్భాల్లో దేవదూతల గురించి మనం వింటున్నాం.
మనం విశ్వసిస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ మాట చూస్తే వారిని బలప్రదంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచేది. అక్కడ వారిని పట్టుకొని వారిని ఏం చేశారంటే సాయంకాలం అయినందున మరుసటి రోజు వరకు కావలిలో ఉంచేది. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వారిని జైల్లో ఉంచారంటే, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడదాం డిస్కస్ చేద్దామని చెప్పి చెరసాలలో ఉంచడం జరిగింది. వాక్యము వినిన వారు అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. వాక్యము వినివారు అనేకులు నమ్మిరి. వాక్యం విన్నటువంటి వారు ఏం చేశారంటే వాక్యాన్ని నమ్మారంటారు. అక్కడ పేతురు యోహాను వారు చెప్పేది వారు ఏదైతే చూశారో, ఏదైతే వారు విన్నారో అదే చెప్తున్నారు. వారు యేసు ప్రభుతో వారు కలిసి పరిచయంలో ముందు కొనసాగుతున్నప్పుడు వారు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో అదే చెప్తున్నారు. అంటే అలాగే చెప్పినప్పుడు వారు ఏమయ్యారంటే వారు అనేకులు నమ్మారంటే. ఈ రోజుల్లో వాక్యాన్ని మనం ఏదైనా సరే వాక్యం చెప్పినప్పుడు కానీ ఏదైనా ఇతరులు ఏం చేయాలంటే వాక్యాన్ని నమ్మాలి. ఇతరుల వాక్యాన్ని నమ్మినప్పుడు వారు ప్రభులోనికి రావడానికి ఆస్కారం ఉంటుందండి. వ్యతిరేకత ఏ కాలంలోనే ఉంటుంది. వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తున్నాం. వైజాగ్లోని ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం అది ట్రాక్స్ పంచుతుంటే ఒక అతను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆయన్ని అమానుషంగా కొట్టేస్తున్నాడు. అంటే స్వార్థ పత్రికలు పంచి స్వార్థ చేస్తున్నారని ఒక దెబ్బ కాదండి, కంటిన్యూస్గా కొడతానే ఉన్నాడు. కంటిన్యూస్గా ఆయన చేసిన దాని ఏంటండి, ఆయన చేసిన తప్పు ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ పిల్లల బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పడం తప్ప. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి నేరం చేస్తున్నారు, భయంకరంగా కొట్టాడండి ఆయన, చాలా గట్టిగా. వీధి రౌడీలు కొట్టలు చూసారా, అంత భయంకరంగా కొట్టాడండి. యేసు ప్రభు కోసం అలాంటి డబ్బులు తినే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఎక్కడైనా వ్యతిరేకత ఉంది. ప్రజలు ఎప్పుడు బయటకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు తెలీదు. కానీ మనం దేనికైనా సిద్ధపడి మనం ఉండాలి. వాక్యాన్ని మనం ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తారో వారు వాక్యాన్ని నమ్మారంటే వారు దేవుడిలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరునాడు నెక్స్ట్ మాట చదువుతున్నాడు, 5వ మాట. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడి. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ అధికారులు, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నది. ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్లకి వాళ్ళకు ఒక న్యాయస్థానం ఉంటుంది కదండి, లైక్ సుప్రీం కోర్ట్ అన్నమాట. క్రిస్టియన్ కమ్యూనిటీకి, జనరల్గా ముస్లిం కమ్యూనిటీకి వారికి ఒకటి ఉంటుంది అధికారం, వారికి ఒకటి ఉంటుంది. ఓకే, క్రిస్టియన్ దానికి సుప్రీం కోర్టు లాగా అనమాట. మరునాడు వారు నెక్స్ట్ 6వ మాట. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కయపయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. ఇక్కడ అందరూ వచ్చారండి. అన్న, కయప, యోహాను, అలెగ్జాండ్రియా, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును, యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిద్దరని అడుగుగా, అక్కడ పేతురు, యోహానుని ఉదయాన్నే తీసుకొచ్చారు. అక్కడ అందరి సమక్షంలో నిలబెట్టారు. అక్కడ అంతా ఎవరండి, బాగా ఎడ్యుకేటెడ్, ధర్మశాస్త్ర ప్రావీణ్యులు, బాగా జ్ఞానం కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఇక్కడ వీరు చూస్తే విద్య లేదు, పాపం లేదు, చదువుకోలేదు చాలా. కానీ ప్రభునామాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. 7వ మాట. వారు పేతురుని, యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలం చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిందని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లానే, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఇక్కడ మీరు ఏ నామం ద్వారా, ఏ బలము చేత మీరు
ఏ బలము చేత మీరు ఈ కార్యాలు చేస్తున్నారు అని అడిగినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అధికారులతోని మాట్లాడడం జరుగుతుందండి. మనం అందరం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డాం కాబట్టి మనం దేవుని కొరకు మనము కార్యాలను మనం చేయగలుగుతున్నాం. దేవుడి పని చేయగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దేవుని కార్యాలను మనం చేయగలుగుతున్నాం. అంటే ఈ రోజున నేను ఆరాధనకి రావడానికి దేవుని యొక్క కృప. ఈ రోజున ఫ్రైడే సాటర్డే నేను చాలా ఫీవర్తో బాధపడ్డాను. ఫ్రైడే సాటర్డే ఇంట్లోంచి బయటకు రాలేదు. నిన్న మొన్న ఈ బయటకు రాలేదండి. కానీ అలాంటి స్థితిలో ఉన్న మనసు మీద ఉన్న ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నేను నాకు టైం ఉన్నప్పుడు బైబిల్ చదువుకొని కంటిన్యూస్గా ప్రార్థనలో ఉన్నాను నేను. కానీ మార్నింగ్ రావడానికంటే నేను లేకపోతే ఎవరు వాక్యం చెప్తారనే ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. ఎవరు వాక్యం చెప్తారు నేను లేకపోతే ఎలాగని నేను అనుకున్నాను. కానీ ఉదయాన్నే వచ్చాను, నేను కొంచెం పని ఉంటే హెల్ప్ చేశాను. ఈ రోజున ప్రభు మళ్ళీ నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు ఆయన ఏం చేస్తారని నడిపించుకుంటారు. అంటే ఎవరైనా సరే, ఎవరైనా రెడీగా ఉన్నారనుకోండి వాక్యం చెప్పడానికి, నేను అప్పుడు ఏం చేస్తానంటే నేను కూర్చొని వింటాను. వాక్యం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దేవుడు నాకు సిద్ధపడడానికి టైం ఇచ్చాడు. దేవుడు వాక్యం పంచుకోవడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ చూస్తే 9వ మాట, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారములను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు కనుక. అంటే ఆ యొక్క వ్యక్తి ఆ మండపం దగ్గర 40 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వ్యక్తిని వారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచబడ్డాడు. ఈ దుర్బలునికి అంటే ఆ యొక్క నిస్సహాయునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు. ఎలాగైనా స్వస్థ పొందాడని మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరందరూ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేకున్నట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇక్కడ వారు ధైర్యంగా ఏం చెప్తున్నారంటే, మీరు సిలువ వేస్తున్నట్టు. యేసు ప్రభుని ఎవరు సిలువ వేశారంటే అక్కడ ఉన్న యూదులు, ఇశ్రాయేలీయులు సిలువ వేశారు. మృతులలో నుండి దేవుడు లేపాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. చూసారండి ఎంత ధైర్యంగా చెప్తున్నారు. మీరే కదా సిలువ వేశారు, మీరే కదా ఆయన చంపేశారు. యేసు ప్రభు పునరుత్థానం, యేసు ప్రభు మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవుడు ఆయనను లేపడం జరిగింది. యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందాడని చెప్తున్నారు. 11వ మాట మనం చూస్తే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. అంటే యేసు ప్రభుని ఏమనుకున్నారండి? మాకు వద్దనుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు మాకు వద్దనుకున్నారు, మాకు అక్కర్లేదు అనుకున్నారు. వారు ఏమన్నారంటే సిలువేయమన్నారు, చంపేమన్నారు. యేసు ప్రభు అక్కర్లేదు అనుకున్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఏమయ్యారంటే ఆయన తలకు మూలరాయి ఆయనని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే ఎవరైతే విసర్జించబడతారో దేవుని నామాన్ని, ఎవరైతే దేవుని నామాన్ని విసర్జించబడతారో, ఎవరైతే దేవుని నామాన్ని బట్టి ఎవరైతే తృణీకరించబడతారో అటువంటి వారు ఒక దినాన ఏం పొందుతారండి? ఘనత పొందుతారు. యేసుక్రీస్తు నామంలో మనము నిందించబడుతున్నామా? అవమానించబడుతున్నామా? యేసుక్రీస్తు నామంలో మనం చిన్న చూపు చూపబడుతున్నామా?
యేసుక్రీస్తు నామములో క్రిస్టియన్స్గా మనకి గౌరవం రావట్లేదా? పర్వాలేదు. ఎందుకంటే మనల్ని గనపరిచేది ఎవరండి? దేవుడు మనల్ని గనపరుస్తాడు. మనుషులు గనపరిచారు అనుకోండి, అది అంత ఎక్కువ కాలం ఉండదు. అంటే ఎవరు కొంతమంది ఏం చేస్తారండి, పైకి ఎత్తుతారు మనుషుల్ని, తర్వాత వాళ్ళే పడేస్తారు. మనం చూస్తున్నాం. కానీ దేవుడు మనం ఒకసారి వాళ్ళ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తే మనుషులు మనల్ని ఏమి కూడా చేయలేరండి. నెక్స్ట్ మాట మనం చూస్తే, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనేది. ఇక్కడ వారు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి వల్ల కూడా రక్షణ కలగదు. యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా రక్షణ కావాలనుకోండి, ఎవరికైనా రక్షణ కావాలి, ఎవరైనా ఈ లోకంలో సేఫ్గా బ్రతకాలి, జీవించాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుందండి? యేసుక్రీస్తు వల్లనే సాధ్యం అవుతుందండి. యేసుక్రీస్తు వల్లనే సాధ్యం అవుతుంది. మనం సేఫ్గా ఉండాలంటే దేవుడి వల్లనే అది సాధ్యం అవుతుందండి. మనం చూస్తున్నాం, ఎన్నో ఇన్సిడెంట్ చూస్తున్నాం, ఎన్నో పరిస్థితులను మనం బయట చూస్తున్నాం, భయం వేస్తుంది మనకి. కానీ మనము దేవుడిలో ఉన్నాం కాబట్టి, ప్రభులో ఉన్నాం కాబట్టి మనము మన కుటుంబ సభ్యులు మనము సంతోషంగా మనము ఉండగలుగుతున్నాం. నెక్స్ట్ మాట 13వ మాట చదువుతున్నానండి. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వీరు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. ఇక్కడ చూసారండి 13వ మాట, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు. ఎందుకంటే అక్కడ అందరూ ఎవరైనా బాగా చదువుకున్న శాస్త్రులు, అందరూ యాజకులు, ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వారు ఉన్నారు. అక్కడ వీరు నుంచినప్పుడు వీరు విద్య లేని పామరులను గ్రహించి, చదువు లేదంటండి వారికి. అంటే చదువు లేనటువంటి వారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు వారు నేర్చుకున్న విషయాలను, వారు చూసిన విషయాలను, వారు నేర్చుకున్న విషయాలను అక్కడ మాట్లాడడం జరిగిందండి. అంటే దేవుని కొరకు మనం నిలబడాలంటే మనం పెద్ద పెద్ద చదువులు చదవక్కర్లేదండి. దేవుని కొరకు మనం జీవించాలంటే మనం పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన వాడుకుంటాడు. ఆ ధైర్యం ఎవరిస్తారండి? దేవుడే మనకి ఆ ధైర్యాన్ని ఇస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, మనం ఇక్కడ మనం సువార్త చేయగలమా, లేకపోతే ఇక్కడ వాక్యాన్ని ప్రకటించగలమా, లేకపోతే ఇలా ఉంటుంది. మనకు తెలియకుండానే మనకి ఏమవుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఆ సిచ్యువేషన్ బట్టి మనం వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ మాట మళ్ళీ చదువుతున్నానండి. వారి పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగింది. అప్పుడు తెలుసుకున్నారంటండి, యేసు ప్రభుత్వం లేదు, తిరిగి యేసు ప్రభు శిష్యులని తెలుసుకున్నారండి. అప్పుడు సభ వెలుపలకు పోనని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకోండి. అంటే వారిని బయటికి పంపించి లోపల మాట్లాడుకుంటున్నారంట. ఈ మనుషులను మనం ఏమీ చేయము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో పాపమున్న వారికి అందరికీ స్పష్టమైంది. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మన వారి బెదరు పెట్టవాలని చెప్పుకోదని. ఇక గొప్ప అద్భుతకార్యం జరిగింది, మనం ఇది ఆపలేము. ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలంటే ఈ నామమును మీరేం మాట్లాడకూడదని చెప్పాలని అనుకున్నారు. తర్వాత మనం చూస్తే అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. వారికి పిలిచి ఏం చెప్తున్నారంటే, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. యేసు క్రీస్తు గురించి, ఆయన నామాన్ని గురించి మాట్లాడకూడదు, ఎక్కడ కూడా బోధించకూడదని చెప్తున్నారండి. ఎప్పుడైతే
ఎక్కడైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే అనగద్రోకాలను చూస్తారో అక్కడే సువార్త ప్రబలమై విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే భయము ఆందోళన ఉంటుందో, ఎక్కడైతే భయపడి జనాలు బ్రతుకుతుంటారో, ఎక్కడైతే అనగద్రోకేద్దాం అనుకుంటారో, ఎక్కడైతే అణిచివేయాలనుకుంటారో అక్కడే సువార్త ఎలా ఉంటుందంటే ప్రబలమై విస్తరిస్తుందండి. హల్లెలూయా. మనలాంటి పిరికోలు కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. మనలాంటి పిరికోలు కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ బట్టి, ఆ పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని వాడుకుంటాడు. అనేకులను ప్రభు తన పరిచయం కోసం అనేకులని ఆయన లేపుతాడండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసు కదండి, ప్రవీణ్ పగడ. ముందు ఆయన ఎవరు తెలియదు, చాలా కొద్ది మందికి తెలుసు, కొద్దిమందికి తెలుసు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు, వాక్యం, వీడియోలు అన్నీ మనం చూస్తున్నాం. అంటే ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేకపోతే దళితుల గురించి ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అంటే ముందులో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి, తర్వాత బ్రిటిష్ పాలనలో ఏం జరిగింది, బ్రిటిష్ పాలన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. అన్నీ కూడా అంటే అసలు ఎందుకు అని చదవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి మరణం తర్వాత అంత పాపులర్ అయ్యాడు. అంటే అంటే వేరే విషయాలు మనం డిస్కస్ చేయకూడదు, కానీ అంటే చెప్తున్నాను, అంటే పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు, ప్రజలలో భయము, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలలో భయము, ఆందోళన ఎక్కువైనప్పుడు, ప్రజలలో నెమ్మది లేనప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని కార్యాలను మనం చూడగలం. దేవుని యొక్క సువార్త ఇంకా బలంగా విస్తరించడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ మాట చదువుతున్నానండి, 19వ మాట చదువుతున్నాను. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పిన అంటారు. చూసారండి, అంతమంది ఉండగా, ఆ యొక్క సమాజంలో అంతమంది ఉండగా వారు ఏమంటారండి అంటే మీ మాట వినాలా, దేవుని మాట వినాలా, ఏది న్యాయం అని అడుగుతున్నారు. వారి మాట వింటారండి. యేసునామాన్ని ప్రకటించదంటే వారు విడిచిపెట్టేస్తారా? యేసునామాన్ని వదిలేస్తారా? వదిలేదు. అంటే అలాంటి సిచ్యువేషన్లో వారు వచ్చారండి. ఇక్కడ మళ్ళీ చదువుతారు 19వ మాట. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. వారు ఎవరి మాట వింటారండి? దేవుని మాట వింటారు. వాళ్ళ మాట వినడానికి వాళ్ళు రెడీగా లేరు. అంటే వారు అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారండి. నెక్స్ట్ 20వ మాట, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ చూసారండి, మేము విన్నామో, ఏదైతే చూసామో వాటిని మేము చెప్పకుండా ఉండలేము. కరాఖండిగా చెప్పేస్తున్నారు. మేము ఏదైతే విన్నామో, ఏవైతే చూసామో వాటిని మేము చెప్పకుండా ఉండలేము. చంపేస్తారా? చంపేయండి. సువార్తను వాక్యం చెప్పకుండా మానేస్తామా? మానవులు చెప్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మనకి దేవుడు చేసిన మేలుని మనం ఏం చేయకూడదండి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దేవుడు చేసిన మేలుని మనం ఇతరులకు ఎప్పుడు కూడా చెప్తానే ఉండాలి. నా గురించి ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా, నేను దేవుడి యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తూనే ఉంటాను. నన్ను ఏమనుకున్నా, పాస్టర్ గారి గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడారండి? పాస్టర్ గారి గురించి క్రైస్తవులు మాట్లాడతారు వ్యతిరేకంగా, కానీ దేవుడు వారికి వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వారు వాక్యం చెప్తానే ఉంటారు. బయట ఎన్ని విమర్శలు వచ్చినా, బయట ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వారికి వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా గురించి ఎన్ని అనుకున్నా, బయట ఏది జరిగినా, ఏదైనా అనుకున్నా, నేను దేవుడి వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. హల్లెలూయా.
ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము బోధించాలి. మనం ఎప్పుడు కూడా సీక్రెట్గా మనం ఉండకూడదండి. అంటే కొంతమంది ఉంటారు, సీక్రెట్ బిలీవర్స్ ఉంటారు, రహస్యంగా యేసు ప్రభుని ఆరాధన చేస్తారు. ఏమో అవకాశాలు లేవేమో, చేసుకుంటున్నారేమో, ప్రార్థన చేసుకున్నారేమో, లేకపోతే వాక్యం చదువుకున్నారేమో, లేకపోతే బంధువులకు తెలియదేమో. వారు చర్చకు వచ్చినప్పుడు కూడా తెలియనವರು. ఎందుకంటే సీక్రెట్గా దేవుడిని యేసు ప్రభుని ఆరాధన చేసుకుంటారు. కొన్ని కులాలు, అగ్రవర్ణాల్లో కులాల నుంచి వచ్చిన వారు చేసుకుంటారు. అంటే వారు చర్చకు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు బైబిల్ కూడా పట్టుకురారు, బైబిల్ కూడా క్యారీ చేయరు. అంటే ఇప్పుడు బయట కూడా అదే ఉంది. అంటే ఏంటి అంటే పరిస్థితి ఏంటంటే బైబిల్ కూడా తెచ్చుకోలేదు అనుకోండి, దే ఆర్ అటెండింగ్ సీక్రెట్ సర్వీస్. అంటే ఆరాధన ఎలా ఉంటుంది? సీక్రెట్ సర్వీస్ అన్నమాట. ఇది సీక్రెట్ అంటే ఎవరికి తెలియకుండాను అనమాట. తక్కువ అలా ఇక్కడ దగ్గరకు వచ్చి తక్కువ లోపలికి అటు ఇటు చూస్తున్నారు లేదని చెప్పి చర్చలోకి వెళ్ళిపోండి. చాలా మంది ఉంటారు, మాకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు. దగ్గర ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, చర్చలోకి ఎంటర్ అవ్వరు. ఎవరైనా చూడలేదు అనుకోండి, అటు ఇటు చూసి తక్కువ చర్చలోకి ఎంటర్ అవుతారు. బైబిల్ పట్టుకున్నారంటే తెలిసిపోతుంది అందరూ క్రైస్తవులు. అంటే మనము సీక్రెట్ క్రిస్టియన్స్ కాదు. మనం వీఆర్ నాట్ అటెండింగ్ సీక్రెట్ సర్వీస్. ఇదేంటంటే ఇది ఓపెన్. ఇదంతా మనం చర్చకు వచ్చినప్పుడు ఏం తీసుకురావాలండి? బైబిల్ తీసుకురావాలి. మనం బైబిల్ తీసుకొచ్చామంటే అది మనకు ఒక సాక్ష్యం. అది ఒక సాక్ష్యం. దేవుడు బిడ్డలు అన్నది అదొక సాక్ష్యం. అది క్యారీ చేయాలి. నేను పెద్ద బైబిల్ పట్టుకొని తిరుగుతానండి. దీనికి బ్యాగ్ ఏమి క్యారీ చేయండి. పెద్ద బైబిల్ పట్టుకొని బయటికి తిరిగామనుకోండి, ఇక స్టార్ట్ అయిపోతుంది అటాక్స్. మేము అలాగే నేను పెద్ద బైబిల్ పట్టుకొని నేను మా అబ్బాయి మిస్సెస్ వెళ్ళామండి. హౌస్ విజిటింగ్ వెళ్ళినప్పుడు బైబిల్ అలా తీసుకెళ్తాను కదా, ఆ బైబిల్ చూసేటండి నా చేతిలోని ఆ వ్యక్తి బైబిల్ చూసి ఎంత దారుణంగా మాట్లాడాడంటే చాలా దారుణంగా మాట్లాడాడు. మనుషులని చూడడానికి చాలా నీట్గా ఉంటారు. అంటే నా ఒపీనియన్, నీట్గా ఉంటామని మా ఒపీనియన్. మనుషులు చూడడానికి నీట్గా ఉంటాం కదా. బైబిల్ చేతిలో చూసాడండి అంతే. బైబిల్ చేతిలో చూసి చాలా దారుణంగా మాట్లాడాడు. బైబిల్ పట్టుకుంటే ఎలా ట్రీట్ చేస్తారండి? అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కానీ అలాంటి వాటికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదండి. మనం సీక్రెట్ క్రిస్టియన్స్ కాదు, ఇది సీక్రెట్ సర్వీస్ కాదు. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే బైబిల్తో రావాలి, బైబిల్ క్యారీ చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. అప్పుడు దేవుని నామానికి ఘనత వస్తుంది. ఇక్కడ కూడా వారు చెప్పిన మాట, ఎరుగే మాట నేను క్లోజ్ చేస్తున్నానండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. మనం అందరం కూడా ఎవరైనా వీఆర్ ద లివింగ్ టెస్టిమనీస్. మనం అందరం కూడా సజీవ సాక్షులని. మన జీవితంలో మనకు ప్రభు ఏం చేశాడో, మనం ప్రభు నుంచి ఏం పొందుకున్నామో మనం ఏం చేయాలండి? ఇతరులకు మనం చెప్పాలి. ఎప్పుడు మనం ఇతరులకు చెప్పగలమండి? మనం క్రిస్టియన్స్ అని వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ క్రిస్టియన్స్ అని తెలియాలి. క్రిస్టియన్స్ అని తెలిసినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలరు. ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడే క్రిస్టియన్స్, మిగతా టైంలోని మీరు క్రిస్టియన్స్ హిందూస్ అంటే అవునండి మీరు హిందూస్ ఏంటి అలా కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. చర్చకు వచ్చినప్పుడు క్రిస్టియన్స్ అంటారు, ఆఫీసులో ఇంకో దగ్గర ఎక్కడైనా చెప్తే అవునండి మీరు హిందూస్ ఏంటి అని చెప్పుకుంటారు. దేవుని నామానికి అలా మహిమ రాదు కదండి. దేవుని నామానికి ఘనత వస్తుందా? దేవుని నామానికి ఘనత రాదండి. మనం అందరూ కూడా మనము దేవుని కొరకు మనము సజీవ సాక్షులు, లివింగ్ టెస్టిమనీస్. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నారు.